శ్రీకృష్ణుడు ఒకనాడు పశువుల మేపుకొని తిరిగి ఇల్లు చేరాడు. ఇంటి వద్ద గోపకులు మరియు తన తండ్రి నందుడు ఇంద్రయాగము చేయుటకై సన్నాహములు చేయసాగిరి. వర్షాది దేవత ఇంద్రుడు వారిని సుముఖునిగా చేసుకోవడమే యజ్ఞ యొక్క లక్ష్యం. భగవానుడు ఇంద్రుని మదం అడచవలనని తలిచాడు. బృందావనానికి వనదేవత పర్వతరాజమైన గోవర్ధనగిరి. మనమందరము దీనినే పూజించుమని అందరికీ నచ్చజెప్పాడు. శ్రీకృష్ణ భగవానుని ఇచ్చానుసారము గోపాలురు ఇంద్రయాగము మాని పర్వతరాజమైన గోవర్ధనగిరిని పూజించారు. గోబ్రాహ్మణులను ఆరాధించి పూజించారు. దాన ధర్మాలు నొసగారు. శ్రీకృష్ణ భగవానుడు ఒక దివ్య పురుషుని రూపుదాల్చి వారి పూజలు మరియు భగవత్ప్రసాదములు తానే స్వయముగా స్వీకరించాడు. గోపాలురందరూ ఆ దివ్య పురుషుని కీర్తించి గిరి ప్రదక్షిణము గావించారు. తనను అవమానించిన గోపాలుర మీద ఇంద్రునికి కోపం వచ్చింది. అతడు ప్రళయ ప్రభంజనములు సృష్టించాడు. తుఫాను మొదలైంది. ఉరుములు మెరుపులతో కూడి కుంభవృష్టి కురియసాగింది. నందవ్రజమంతయు జలమయమైంది. పశువులు చలిలో గజగజ వణికిపోతున్నాయి. గోపాలురందరూ భయకంపితులై శ్రీకృష్ణుని శరణు వేడారు. ఇది అంతయు ఇంద్రుడు కలిగించిన ఉత్పాతమని శ్రీకృష్ణుడు గ్రహించాడు. శ్రీకృష్ణుడు వారందరికీ అభయాన్నొసగాడు. భగవానుడు తన ఎడమ చేతి చిటికిన వేలు గోటితో గోవర్ధనగిరినెత్తి దాని ఛత్రఛాయలో బృందావన వాసులందరికీ పశు సమేతంగా ఆశ్రయాన్ని కల్పించాడు. 7 దినములు ఎడతెరిపి లేకుండా వడగళ్ల వర్షం కురిసింది. గోవర్ధన పర్వతం మీద భగవానుని చక్రం పరిభ్రమించుచు వర్షపు నీటి నుండి అందరినీ రక్షించుచుండెను. 5 రోజుల వర్షానంతరము మేఘముల్లో నీరు ఇంకిపోయింది. ఇంద్రుడు తన వజ్రఘాతములను నుంచి అలసిపోయినాడు. భగవానుని శక్తి స్వయంగా దర్శించినాడు. వాని గర్వము అణిగినది. మేఘాలు నిలిపివేసెను. వర్షం ఆగిపోయినది. ఎండపొడ చూపినది. గోపాలురందరూ సురక్షితంగా తమ తమ ఇండ్లు చేరారు. భగవానుడు గోవర్ధనగిరిని యథాతథంగా దాని స్థానంలో నిలిపాడు. గర్వమడిగిన ఇంద్రుడు శ్రీకృష్ణుని సాక్షాత్ భగవానుడిగా గుర్తించి వారిని సేవించుటకై భూలోకానికి వచ్చాడు. కామధేనువు క్షీరముతో మరియు ఆకాశ గంగాజలంతో అభిషేకము గావించాడు. తన అపరాధాన్ని మన్నింపమని పాదములపై పడినాడు. శ్రీకృష్ణుడికి గోవులన్నా ఎంతో ప్రీతి. అందుకే ఆయన గోవిందుడు అయినాడు.